Isaiah chapter 44, verse 14 and 15. He cuts down cedars, or he chooses a cypress tree or an oak and lets it grow strong among the trees of the forest. He plants a cedar and the rain nourishes it. 15th verse. Then it becomes fuel for a man. He takes a part of it and warms himself. He kindles a fire and bakes bread. Also, he makes a god and worships it. He makes it an idol and falls down before it. In Telugu, ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. అంటే డిఫరెంట్ పర్పసెస్కి వీటిని వాడుతున్నారన్నమాట మనిషి. ఒకడు తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి చెట్లను రకరకాల ఉపయోగాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఒక దేవత బొమ్మను చేసుకొని కూడా నరులైన వారు వాటికి పూజ చేస్తూ నువ్వే నన్ను సృజించావు, నువ్వే నన్ను చేశావు అని దానికి నమస్కరిస్తూ ఉన్నాడు. సృష్టికర్తనైన క్రియేటర్నైనా నన్ను ఒక ప్రక్కగా నెట్టివేసి నా క్రియేషన్లోని భాగాన్ని వర్షిప్ చేస్తూ ఉన్నాడు మానవుడని దేవుడు బాధపడుచున్నారు. ఆయనకు మనమే జవాబు చెప్పుకోనవలసి ఉన్నాం ప్రియమైన వారలారా.